ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ కెరీర్, నీ గోల్, నీ లైఫ్ అన్నీ సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే ఇంట్లో ప్రతిరోజు ఈ గొడవలు ఉండేవి కాదుగా. నీలాగే టాలెంట్ ఉన్న ఎంతోమంది అమ్మాయిల కెరీర్లు పెళ్ళిళ్ళు చేసుకున్నాకే అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాళ్ళ లిస్టులో నువ్వు ఉండకూడదు. సార్, నాలాంటి స్టూడెంట్స్ని ఎంతో మందిని మోటివేట్ చేసిన మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్. అమ్మాయి జీవితంలో పెళ్లి అనివార్యం. అంత మాత్రాన ఆశల్ని చంపుకోవాలని, లక్ష్యాల్ని మర్చిపోవాలని లేదు కదా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మిలా భార్య బాధ్యతలు మరవకుండా ఆశల్ని సాధించేలా అడుగులు వెయ్యాలి. నేను ఈ విషయంలో క్లియర్గానే ఉన్నాను. మీరెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? అంటే నిజంగా నీకే భయం లేదా? నాకెందుకు ఉండాలి సార్? నాతో మీరున్నారుగా. నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది సార్. నేను లక్షలు పెట్టి కోచింగ్ తీసుకున్నా ఆ కోచింగ్ మహా అయితే 4 గంటలు కోచింగ్ ఇస్తారు. కానీ మీరు 24 గంటలు నా పక్కనే, నాతోనే ఉంటారు. నా కళ్ళ ముందే ఉండి నా తప్పప్పులు సరిదిద్దుతూ నన్ను ఇంకా షైన్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లేయర్గా తీర్చిదిద్దుతారు. భర్తే గురువుగా ఉండడం ఎంత అదృష్టం చెప్పండి. వేలల్లో ఒకరిద్దరికి దొరికే ఈ అవకాశం నాకు దొరికింది సార్. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. అంతకు మించిన కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నన్ను నమ్మండి. అయితే కొంచెం నవ్వొచ్చుగా. ఇంకొంచెం నవ్వితే ఏం అవ్వదు సార్. గ్రౌండ్లో ఆడే నీకే ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీకు కోచింగ్ ఇచ్చే నాకు ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉండాలి? ఇద్దరం ఇదే కాన్ఫిడెన్స్తో ఉందాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. వీడేంటో, వీడి వివరాలేంటో తెలుసుకోవడానికి చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. బట్ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఈసారి గట్టిగా ప్లాన్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి. వస్తున్నా అస్మిత. రామలక్ష్మిని అస్మిత పిలవడం ఏంటి? వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి అస్మిత, ఎందుకు పిలిచావు నన్ను? తలనొప్పిగా ఉంది, కాఫీ పట్రా. వీళ్ళిచ్చి మరీ ఆర్డర్ వేస్తుంది. అస్మితకి ఈ పొగరే అందం. నువ్వు కాఫీ పట్టుకురా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ పెట్టి తెచ్చి తీసుకుండి అమ్మగారు అని అనడానికి నేనేమైనా నీ సర్వెంట్ని కాదు, రామలక్ష్మిని, వైఫ్ ఆఫ్ శౌర్య సార్. రామలక్ష్మి మరింత పొగరుగా ఉంది. సంక్రాంతికి ముందే కోళ్ల పందాలు మొదలైనట్టుంది. వైఫ్ ఆఫ్ శౌర్య సార్ అనే ట్యాగ్ నీకు టెంపరీనే, ఆ విషయం మర్చిపోకు. ఆ ట్యాగ్ నాకు పచ్చబొట్టు లాంటిది. ఈ కట్ట కాలేంత వరకు నాతోనే ఉంటుంది. ఆశలు పెట్టుకోకు. నేను వచ్చిందే నీ మొగుడిని ఎగరేసుకుని వెళ్ళిపోవడం కోసం. మరి నీ మొగుడేం చేస్తాడమ్మా? ఎడారిలో విత్తనాలు చల్లుతూ ఉంటాడా? అసలే మర్డర్ అటెంప్ట్ కేసులో జైలు నుంచి వచ్చినవాడు. తనతో జాగ్రత్తగా ఉండు. వాడు నేను డబ్బులిచ్చి కొనుక్కున్న డూప్లికేట్ మొగుడు. ఏంటంటే నువ్వు చెప్పేది? వాడు డూప్లికేట్ మొగుడా? ఎస్. వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ₹1 కోటి వాడి మొహం మీద కొట్టి పెళ్లి అనే నాటకంలో నా మొగుడి వేషం వేయిస్తున్నాను. అమ్మో, వాడు నన్నేం చేస్తాడు?
ఖర్చులకి డబ్బులిచ్చి కడుపు నిండా తిండి పెడితే నేను ఎలా ఆడమంటే అలా ఆడతాడు. అంటే నీ దృష్టిలో ప్రశాంత్ మగాడే కాదు అనా? డౌటా? ఫస్ట్ డేనే నీకు అర్థం కాలేదా? నువ్వు పాలల్లో మత్తు టాబ్లెట్ వేశావు. వాడు నన్నేమన్నా చేయగలిగాడా? మడత పెట్టి షవర్ కింద కూర్చోబెట్టాను. అంటే నీ మీద దాడి చేసేంత దమ్ము కూడా ప్రశాంత్కి లేదు అంటావా? అదే చెప్తున్నాను కదా, జైల్లో ఇత్తడి బొచ్చలో అన్నం పెడితే తిని బతికేవాడు. వాడు నా పక్కన ఉండటమేంటి? వాడికంత గట్స్ లేవు. అసలు ఆ మాటకొస్తే వాడసలు మగాడే కాదు. నేను మగాణ్ణి కాదా? నీకిచ్చిన మాట కోసం నిగ్రహంగా ఉంటే నన్ను మగాణ్ణి కాదంటావా? అయ్యయ్యో, ఈ మాట ప్రశాంత్ ఏమైనా విన్నాడంటే నిన్నేం చేస్తాడో తెలుసా? హ్మ్. ఏం చేస్తాడు? ఏం చేయగలడు చెప్పు. నన్ను మగాణ్ణి అని ప్రూవ్ చేసుకోగలడా? నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావేమో, చూసుకో. వాణ్ణి ₹1 కోటితో కొట్టాను. వాడెప్పటికీ నా కాళ్ళ దగ్గరే పడుంటాడు. ₹1 కోటి కొట్టావా? నీకిస్తానే సరైన కోటింగ్. శభాష్ రామలక్ష్మి, యాక్టింగ్ లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు పాట పాడతావా అక్క? నువ్వుండ్రా అన్నయ్య. ఎంత ఆలోచించినా లాభం లేదు. కిషోర్ గారు ఆద్యని తన వెంట తీసుకెళ్లాలని నిర్ణయం తీసేసుకున్నారు. టికెట్లు కూడా బుక్ అయ్యాయనే కదా తెలిసింది. నీకిలాంటివి బాగా తెలుస్తాయి వదినా. ఆరా తీయకపోతే ఎలా? పెద్దమ్మ అడుగు. ఏమండి, రేపే ప్రయాణానికి కిషోర్ గారు ఆద్య బట్టలు కూడా సర్దేశారు. మగాడయ్యుండి ఆడపిల్ల బట్టలు సర్దటమేంటే? విషయం అది కాదమ్మా. కిషోర్ అన్నయ్య ఆద్యం తీసుకువెళ్లకుండా ఎలా అడ్డుకుంటావా అని. ఇంతమంది ఉన్నారు, అడ్డంగా నిలబడలేరా? అబ్బా, అత్తయ్యకి చాదస్తం ఎక్కువై.